మొన్న అమరావతి సమావేశంలో ఒకరికొకరు కొట్టుకున్నారు తబలా. ఎవ్వరికి కొట్టలేదు. మా నాయకుడు అడిగినట్టు మచ్చి చూపించండి. విశాఖపట్నంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కోసం అడిగినట్టు అది నిన్న మీటింగ్లో ఎవరైనా అడిగారేమో అడగండి. స్టీల్ ప్లాంట్ గురించి ఎవరైనా మాట్లాడారా? ఏడిచ్చారు చూపించి ఒకసారి రా, ఒకసారి నువ్వు నేను వెళ్ళి మాట్లాడదాం. నువ్వు ఒకసారి మైక్ పెట్టి తీసుకెళ్ళి, నువ్వు ఒకసారి వెళ్ళి మైక్ పెట్టమ్మా. ఆ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మా నోటి దగ్గర మైక్ పెట్టు, నీకు సమాధానం చెప్తారు. నీకు మొన్న అమరావతిలో జరిగినటువంటి చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ ఏదైతే ఉందో ఈ పునఃప్రారంభం, దాంట్లో వేదిక మీద ఏం జరిగిందంటే ఒకరికొకరు తబలా కొట్టుకున్నారు తప్ప రాష్ట్రానికి ఏం కొత్తగా ఇచ్చారనేటువంటి చెప్పానండి. సో ఇవన్నీ కాదు. సరే వాళ్ళు పడుకున్నారంటే ముగ్గురు ఒక రాజకీయ పార్టీ, ఎవరినెవరు తిట్టుకుంటారు చెప్పండి. ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఆయనేమో వీళ్ళు ఇచ్చినటువంటి సీట్ల వల్ల ఆయన అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మంచోడు కాదని చెప్తాడా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి గురించి ఏం మాట్లాడారు ఒకసారి టీవీలో ఏమంటారండి? లేదా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారో వాళ్ళ కొడుకుని ఏమన్నారో అది ఏమంటారా? చూసు అన్నీ. అందుకనే అంటే పాత ఇంకేం లేనట్టు అయితే దేనికి అమరావతి నిర్లక్ష్యం చేయడం ఏంటి? మేము ఇచ్చినట్టు మేము కంటిన్యూ చేస్తాం, దాన్ని మేము కంటిన్యూ చేస్తాం. అమరావతి 3 రాజధానుల్లో అదొక పార్ట్ మాకు. విశాఖపట్నం, అమరావతి, కర్నూలులో అమరావతి ఒకటి. మేమే అమరావతి కాదని చెప్పలేదు ఎప్పుడును, కానీ మేము అమరావతి మాత్రమే ఎప్పుడు అనలేదు. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు అన్నాం తప్ప అమరావతి ఒకటే అని ఎప్పుడు అనలేదు మేము. సరే సరే నువ్వు అన్నట్టే అదే అదే అనుకుందాం. చెప్పాను కదా నేను ఓడిపోయిన మొదటి రోజు చెప్పాను. నేను ఓడిపోయిన మొదటి రోజు చెప్పాను. మీరు ఉన్నారో లేదో సరే దాని మీద మేము చర్చిస్తాం, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మేము చెప్తామని చెప్పాను కదా, మేము పార్టీలో మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తాం సార్. అందుకనే మేము మళ్ళీ చర్చించుకుంటున్నాం కదా, మళ్ళీ దాంతో వెళ్తామని చెప్పలేదు నేను. ఏది ఏమైనప్పటికీ విశాఖపట్నం ఏం జరిగింది ఇప్పుడు ఈరోజు? విశాఖపట్నం గడిచినటువంటి సంవత్సర కాలంలో ఎలా నష్టాన్ని చేకూరుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం కదా. లాస్ట్ 1 yearలో 60 ఎకరాల భూమి, 15 ఎకరాల భూమి లూలుకి ఇచ్చింది, 60 ఎకరాల భూమి వర్షాకి ఇచ్చింది. రెండు కలిపి 5,000 కోట్ల రూపాయల ల్యాండ్ వాల్యూ అది. ఎలా 60 పైసలకి ఇచ్చేస్తారా? 60 రూపాయలకి ఇచ్చేస్తారా? చెప్పు సంవత్సరంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా. ఈ మొదటి సంవత్సరంలో 5 లక్షల ఉద్యోగాలు ఎక్కడ చూపించి 4 లక్షల ఉద్యోగాలు అంటే ఎంత బాగా చెప్తావు నువ్వు, మాత్రం ఎంత బాగా మాట్లాడతావమ్మా. మేము అదే మాట చెప్తే నేను అదే మాట ఆ రోజు చెప్తే నన్ను హేళన చేశారు, ట్రోల్ చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు నువ్వంటే అన్ని ఒకసారి వచ్చేస్తాయి, 5 సంవత్సరాల తర్వాత వస్తాయి అంటున్నావు. అంటే 5వ సంవత్సరంలో ఇస్తాయి 20 లక్షల ఉద్యోగాలు అంతే. మొదటి సంవత్సరం ఎన్ని ఇచ్చో చెప్పు. యావరేజ్ 4 లక్షలు కదా, మొదటి సంవత్సరం 4 లక్షలు ఇచ్చేయాలి కదా. మేము 2,50,000 మందికి ఇచ్చాం ఉద్యోగాలు, వాలంటీర్లు చెప్పాను. దాంతో కలిపి 5 లక్షలు, 1,30,000 మంది విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ 1,30,000 మంది, 35,000 మంది మెడికల్ స్టాఫ్, 50,000 మంది ఆర్టీసీ. నువ్వు లింగలింగమే 10,000 మంది తీసుకొని వచ్చి నువ్వు ఏం చెప్తావు నువ్వు అది ప్రతిదానికి గెలిపోవటంలో అనేటువంటి నువ్వు ప్రతిదానికి బేరీ చేయకు. ఇప్పుడు మేము కట్టిన పోర్టులు, మేము కట్టిన ఎయిర్పోర్టు, మేము కట్టిన మెడికల్ కాలేజీలు, మేము కట్టిన విలేజ్ సెక్రటేరియట్లు, మేము కట్టిన రైతు భరోసా కేంద్రాలు, మేము చేసినటువంటి కార్యక్రమాలు, మేము నడుపుతున్నటువంటి, మేము పెట్టినటువంటి ఈ విలేజ్ వార్డు సెక్రటేరియట్ కార్యక్రమాలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి అన్ని మంచి చేసి ఓడిపోయాం. వాళ్ళు కట్టారు సచివాలయం. ఏ సచివాలయం కట్టారు? ఏదేది మీరు చెప్పింది ఏం అర్థం అవ్వలేదు నాకు. మీరు ఏ తలబడిపోతున్నారు? మీరు తలబడిపోతున్నారు ఒకళ్ళు. అనకాపల్లి ఏమైంది? ఈరోజు మా ప్రమాణ స్వీకారం అయింది, నాకు సరే బాధ్యత తీసుకోవడం అయింది. అనకాపల్లిలో ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు నువ్వు అడిగావు కదా మొన్న, సార్ మీరు విశాఖపట్నంలో ఉన్నారు కదా, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు అయితే బాగుంటుందని ఈరోజు బాధ్యత తీసుకున్నాను నీ దయ వల్ల.